గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తొట్టంబేడులోనే ఇంకొక కేసు ఉంటుంది సార్. ఎందుకంటే మన తిరుపతి టౌన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక లేడీ ఉంటుంది. భర్తతోటి కొద్దిగా దూరంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఏదో వైవాహిక జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులతోటి ఆ క్రమంలో కొద్దిగా ఆమె అక్కడక్కడ బయట వెళ్ళడం ఇలాంటి చెడు పనులు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఏపీఎస్పీ వెంకటగిరి బెటాలియన్లో పనిచేస్తూ అక్కడ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయినటువంటి ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఒక అతను వీళ్ళకి పరిచయం అవ్వడం. ఈమెకి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారము దాన్ని తీసుకొని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆమెను చంపడం, అదే మళ్ళీ తెలుగంగ కెనాల్లో వేయడం. 2013 మే నెలలో అతను వాటర్ ఉన్నదని శవం విసురుతాడు. వాటర్ లేక ఆ శవం అక్కడే ఉండిపోవడం. తెల్లారి చూసుకోలేదు సార్ అది. మళ్ళీ మార్నింగ్ కాసరం అనే గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ కాల్ చేయడం, మేము వెళ్ళడం, దాన్ని బయటికి తీయడం, ఫోటోగ్రఫీ అంతా నీట్గా చేయించి బాగా పబ్లిసిటీ ఇవ్వడం, ఆమెను కనుక్కొనడం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కనుక్కోవడం, వాళ్ళు వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకొని ఈమె మొబైల్కి సంబంధించినటువంటి డాటాను కానీ ఎందుకు ఈమె ఎవరు చంపి ఉండొచ్చు అనేది ఇదంతా బ్యాక్ ఎండ్లో అంతా వెరిఫై చేస్తే ఒక 5 మంది ముద్దాయిలు ట్రేస్ అయ్యారు సార్. వాళ్ళల్లో ఒక్కొరిది ఒక్కో రకమైనటువంటి స్టోరీ. చివరికి 5 మందికి జీవిత ఖైదు పడింది సార్. దాంట్లో ఇది సూపర్ అండి. ఎలా అంటే 5 కలిపి చేశారా? 5 కలిపి చేశారు సార్. అంటే ఈ బండి ఏపీఎస్పీ కానిస్టేబుల్, సస్పెండెడ్ కానిస్టేబుల్ కాకుండా మరో నలుగురు ఉన్నారు. వివరాలలోకి వెళ్తే సార్, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తను ఒకరోజు ఒక లాడ్జిలో ఒక వేశ్యతో కలుస్తాడు సార్. ఆమెకి చెప్తాడు నీకు లైఫ్ ఇస్తానని చెప్పి తీసుకొని పోయి సపరేట్గా ఒక రూమ్లో పెట్టుకొని ఒక సంసారం రన్ చేస్తూ ఉంటాడు. అదే కాకుండా అతను చేసినటువంటి కొన్ని చెడు పనులతోటి అతను రిమూవ్ చేసేశారు బెటాలియన్లో. అతను ఏం చేశాడు, హోంగార్డ్స్ ఇప్పిస్తానని, హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు పోలీస్ శాఖలో పలుకుబడి ఉందని, చాలామంది ఆఫీసుల దగ్గర నాకు పలుకుబడి ఉందని చాలామంది అతనికి తెలిసిన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ దగ్గరనే చాలామంది దగ్గర లక్షల డబ్బులు వసూలు చేసి ఉంటాడు. ఈ క్రమంలో ఏం చేస్తాడంటే ఆ భార్య ఎవరైతే అతను చేసుకున్న వేశ్య ఉన్నదో ఈ ఉన్న డబ్బులంతా కరిగిపోవడం, చివరికి మళ్ళీ ఆమెతో ప్రాస్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నుండి ఎవరన్నా వస్తే ఈమె కూడా వెళ్తుంది అని చెప్పి ఆమెను పంపి వచ్చే డబ్బులు తీసుకోవడం. అంటే ఒక 2000 అమౌంట్ వచ్చింది అనుకోండి, విక్టిమ్కి ఒక 1000 1500 ఇవ్వడం, వీడు 1500 పెట్టుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఎక్కడో ఇద్దరి మధ్య కొద్ది డిస్ప్యూట్ వచ్చి ఆమె ఏదో రూడ్గా ప్రవర్తించిందని దాన్ని మనసులో పెట్టుకొని వీడు ఒకరోజు ఆమె బర్త్డేకి గంగమ్మ గుడి ఉంది సార్ మనకి ఇక్కడ, తాతయ్య గుంట గంగమ్మ గుడి. ఆమె స్కూటర్లో పోతూ ఉంటే వీడు వీంతో పాటు ఉన్న ఆ లేడీ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇద్దరు చూసి ఇంత గోల్డ్ ఉందా ఈమె దగ్గర, మనం చాలా కష్టాల్లో ఉన్నాము, ఈమెకి ఎవరూ లేరు, ఆల్రెడీ భర్తతో కూడా దూరంగా ఒంటరిగా ఉంటుంది అని ఒక ప్లాన్ వేసి ఈ హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానన్న ఫ్రెండ్స్ ఎవరైతే ప్రెజర్ చేస్తున్నారో డబ్బుల కోసం వాళ్ళందరినీ డబ్బులు సెటిల్ చేస్తాను రమ్మని పిలిపించి ఆ లేడీకి వేరే దగ్గర నుంచి చెన్నై నుంచి ఒక పర్సన్ వస్తున్నాడు, అతన్ని మీట్ అయితే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుందని, ఆమె నాది ఈరోజు బర్త్డే నేను యాడికి పోనన్నా కూడా బలవంతం పెట్టి అర్ధగంట సేపే టైం అది ఇది అని చెప్పి తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మీరు ఈ పని చేయకపోతే మీ డబ్బులు రావు, మీరు చేయకపోయినా నేను చేసి మీ పేరు చెప్తాను అని వాళ్ళని కన్విన్స్ చేసి అందరూ కలిసి ఆమెను చంపి. ఎంతమంది అంటే వాళ్ళు? 5 సార్. 3 వాళ్ళు, వీళ్ళిద్దరు 5. మేల్ అండ్ ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్ ముగ్గురు. ఎవరు ప్రెజర్ ఇస్తున్నారు? వాళ్ళు ప్రెజర్ ఇస్తూ డబ్బులు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళంతా స్నేహితులే. దాంట్లో ఒక డిగ్రీ చదువుతున్న పిల్లోడు కూడా ఒకడు ఉంటాడు. అయ్యో. వాడి ఇంటి ఎదురుగా ఉంటాడు. వీడు రిమూవ్ అయినా కూడా యూనిఫామ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు క్రేజీగా పోలీస్ కదా ఏదన్నా మనకు ఉపయోగపడతాడని తిరుగుతూ ఉంటాడు. వాని హెల్ప్ కూడా తీసుకొని ఆమెను చంపేసిన తర్వాత అక్కడి నుంచి ఆ హోంగార్డ్ ఉద్యోగానికి డబ్బులు కట్టిన వ్యక్తి కారులోనే తీసుకొని ఆమె వచ్చిన స్కూటర్లో ఇతను ముందు పోతూ యూనిఫామ్లో తిరుపతి నుంచి బయలుదేరి రేణుగుంట దాటి ఏర్పేడు దాటి శ్రీకాళహస్తి దాటి టువర్డ్స్ వెంకటగిరి వైపు, అంటే అతను ఆ ప్రాంతం అన్నట్టు, దాంట్లో ఉన్న ఐపీఎస్పీ కానిస్టేబుల్ది బాలాయపల్లి మండలం అతను వాటర్ పోతున్నాయి అనుకున్నాడు. ఈ మధ్యకాలంలో పోయినట్లేడు ఆ కెనాల్ వైపు. సో పైనుంచి ఇసురుతారు, మూట అంతా ప్రిపేర్ చేసి చేస్తారు. ఉదయం 10 గంటలకు ఆమె తింపులు వేటప్పుడు చూస్తారు. ఒక పథకం ప్రకారం రాత్రికి చంపుతారు. చంపిన తర్వాత దాన్ని అక్కడ పడేస్తారు.
అది వాటర్ లేకపోవడంతో అక్కడే ఉంది. మార్నింగ్ గ్రామస్తులు బ్లడ్ స్టెయిన్స్ ఇదంతా మూటకు ఉండడంతో డౌట్ పడి ఫోన్ చేయడం, మేము పోవడము. ఇంకా మనం కొద్దిగా బాడీ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే సగం కేసు మనకి డిటెక్ట్ అయిపోతుంది సార్. సో దానికోసం అంతా బాగా క్లీన్ చేయించి ఫోటో ఇస్తే న్యూస్ పేపర్లో చూసి ఒక కాల్ వస్తుంది. మేము అందాక దాన్ని ఫ్రీజర్లో పెట్టాము. అంటే అన్నౌన్ డెడ్ బాడీ ఏదైనా వస్తే ఓ 2-3 డేస్ మనం ప్రిజర్వ్ చేస్తాం సార్. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో అన్న ఉద్దేశం. వాళ్ళు రావడం, వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేయడం, తర్వాత ఇంక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఇదంతా. ఇక్కడ మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? మనకు ఫోన్ డాటా సార్. ఫోన్ డాటా అంటే ఫోన్ డాటాలో కూడా తిరుపతి బస్ స్టాండ్లో ఒక సెల్ ఫోన్ ఎవరో పోగొట్టుకున్న సెల్ ఫోన్ తీసుకొని కాల్స్ చేస్తాడు. కానీ సెల్ ఫోన్ అది కూడా తప్పేనా? ఫోన్ ఫోన్ తనదే, ఐఎంఈ సేమ్ వస్తుంది, అచ్చా, సిమ్ కార్డు వేరే ఉంటుంది. ట్రై చేశాడు, అంత ఏదో క్లూ దొరుకుతుంది సార్. దొరకకుండా పోయే అవకాశమే లేదు. అందరూ కన్విక్షన్ వచ్చిందంటే 5గురికి జైలు జీవిత ఖైదు పడింది. సూపర్ అండి, ఇది సూపర్. తర్వాత అంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నేను తొట్టంబేడులో, దాని తర్వాత శ్రీకాళహస్తి 2 టౌన్ పోయాను సార్. సార్ శ్రీకాళహస్తి 2 టౌన్కి వెళ్ళక ముందు నుండే మీరు మారదాన్ ఉన్నారు, తర్వాత వచ్చారా? లేదు సార్, నేను నా మారథాన్ జర్నీ 2021 నుంచి స్టార్ట్ అయింది. అచ్చా 2009 నుంచి 2021 వరకు సర్వీసులు ఉన్నారు. 21 నుంచి మారదాన్. 21. ఓకే, శ్రీకాళహస్తి 2 అక్కడే ఉందండి మీకు ఛాలెంజ్. అప్పుడు ఎవరు ఎస్పీ? శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్ ఎవరు అప్పుడు? సార్ జగదీష్ నాయక్ గారని డిఎస్పీ ఉన్నారు సార్. సార్ ఇప్పుడు సార్ ఉండేవాళ్ళు. అక్కడే ఛాలెంజ్. ఏం నేర్చుకున్నారు? అక్కడ ఒక మర్డర్ కేసు చేశాం సార్. దాంట్లో కూడా 5గురికి జీవిత ఖైదు పడింది. అదేంటంటే కేసు అంటే ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకొని అతన్ని భర్తకు మందు బాగా తాపిచ్చి ప్రియుడితో కలిసి అతని అనుచరులను పెట్టుకొని చంపి ఒక ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తారు. ఎలా అండి అది? సార్ శ్రీకాళహస్తిలో ఒక లాడ్జ్లో ఒక మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అదే శ్రీకాళహస్తి టౌన్లో వేరే ఉన్నటువంటి వ్యాపారస్తుని భార్యతోటి అక్రమ సంబంధం ఉంటుంది. అతనికి ఉన్నటువంటి భర్తకున్నటువంటి తాగుడు అలవాటుని ఆసరాగా చేసుకొని భర్తను మనం ఎలిమినేట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ తోటి. పిల్లలు 2 పిల్లలు సార్. 2 పిల్లలు ఉండగా ఇంకొక ఆయనతో ఉండడం వల్ల అతనికి పెళ్ళయింది, అతనికి పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఒక స్కెచ్ వేసి దాని ప్రకారంగా అతన్ని తీసుకొని పోయి మందు దాపిస్తారు. స్కిట్ అని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడ అతని బండి పడినట్టు యాక్సిడెంటల్గా అతను పడిపోయినట్టుగా క్రియేట్ చేస్తారు. ఒక మార్నింగ్ మనకు కాల్ వస్తుంది, పోలీసులు మనతో అక్కడ పోయి సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తూనే మనకు కొద్దిగా ఇది యాక్సిడెంట్ కేసు కాదు అనేది మనకు ఐడియా వస్తుంది. స్పాట్ చూడగానే ఐడియా వస్తుంది. అంటే వెహికల్ పడిన విధానం కానీ ఆ పర్సన్ పడిన విధానం కానీ ఇదంతా కూడా మనకు కొద్దిగా. ఇంకోటి అతను నోట్లో కూడా కొద్దిగా నురగలాగా రావడం, అంటే పాయిజనస్ ఏదో అతను తాగన్నా ఉండాలి లేదా ఎవరన్నా తాపిచ్చి ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా వైఫ్ దగ్గరనే కంప్లైంట్ తీసుకున్నాం. మా దగ్గర ఆమె ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా వెళ్ళాం, అందరూ దొరికారు, పట్టుకున్నాం. అందరికి జీవిత ఖైదు పడింది. ఎక్కడ మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? కాల్ డాటా. ఆ మాత్రం అంతవరకు బ్రేక్ అవ్వలేదు. ఆమెకి ఏమి తెలియనట్టుగానే ఉంది. చివరికి ఆమెకు కూడా జీవిత ఖైదు పడింది. దాంట్లో ముఖ్యంగా పిల్లల సాక్ష్యం బాగా పనిచేసింది సార్. ఆమె పిల్లలది, చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ క్రూషియల్గా పనిచేసింది మనకి. అంటే వాళ్ళు చెప్పడం, ఇతను ఇంటికి వస్తే వాళ్ళను పక్కన పడుకోబెట్టడం, వాళ్ళతో కలిసి ఉండడం, ఇలాంటి అన్ని విషయాలు కూడా పిల్లలు కోర్టులో చెప్పడంతో అది అలాగే మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కలిసి. ఆ కేసులో తండ్రి చనిపోయాడు, తల్లి జైలుకి వెళ్ళిపోయింది, మన పిల్లల పరిస్థితి ఏంటంటే? ఉన్నారు సార్, వాళ్ళ బాబాయ్ ఒక అతను ఉన్నారు, అతను బాగా రెస్పాన్సిబుల్ పర్సన్, అతను టేక్ కేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఇంకా జైల్లో ఉందా? ఇప్పుడు లేటెస్ట్గా తెలియదు సార్.